అమరావతిలో మెరుగైన పౌర జీవనం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వినోదం, విందు, ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదాలను అందుబాటులో ఉంచేందుకు ప్రైవేటు సంస్థలతో ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు 20కి పైగా వినోద కేంద్రాలు, ఎకో రిసార్ట్లు, థీమ్ పార్కులకు శంకుస్థాపన చేశారు. వాటిలో కొన్నింటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని నిర్మించాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. రాజధానిలో విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అంశాలతో పాటు ప్రజలు ఆనందంగా జీవించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం కూడా అంతే అవసరం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతి పరిధిలో పార్కులు, వినోద, విహార కేంద్రాలు, రిసార్ట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఫిబ్రవరి 14న 20కి పైగా ప్రాజెక్టులకు విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 300 ఎకరాల్లో హోటళ్లు, థీమ్ పార్కులు, రిసార్ట్లు నిర్మించనున్నారు. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో వినోదం, విహారానికి సంబంధించి ప్రాజెక్టుల్లో కొన్నింటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విశాఖలో కైలాసగిరిపై పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన SRWBA CPL సంస్థ అమరావతిలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. CRDA 10 ఎకరాల భూమి కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆహారశాలలు, ఆటపాటలు, వినోదం, షాపింగ్, బస వంటివి ఒకే చోటు కల్పించేలా ఈ రిసార్ట్కు రూపకల్పన చేశారు. పర్యావరణహితంగా మన సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో ఇక్కడి నిర్మాణాలుంటాయి. సమావేశాలు, చిన్న సభలు నిర్వహించుకునేందుకు కన్వెన్షన్ హాల్, నాలెడ్జ్ సెంటర్, ఆరోగ్య సేవల కోసం హెల్త్ స్పా, చిన్నపిల్లల కోసం గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. రిసార్ట్స్ పక్కనే CRDA తరపున చెరువు నిర్మిస్తున్నారు. కొండవీటి వాగునీటిని ఈ చెరువులోకి మళ్లించడం ద్వారా బోటింగ్, జలక్రీడల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రోజ్ గార్డెన్, ట్రాక్లెస్ ట్రైన్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ రిసార్ట్లో రానున్నాయి. 30 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అమరావతి అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అసలు ఫస్ట్ మనం లోకల్గా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, సన్ ఆఫ్ ది సాయిల్గా ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ముందు మనం ఒక మార్గదర్శకంగా నిలబడాలి. ఈ రాజధానిని రూపురేఖలు తీర్చిదిద్దాలంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ రావాలి, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ రావాలి, రెసిడెన్షియల్ బ్లాక్స్ రావాలి, రిక్రియేషన్ రావాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. వీటన్నిటి మిళితమే ఒక రాజధాని. మనకి హైదరాబాద్ని కట్టుబట్టలతో వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి వాళ్ళు ఎక్కడో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళతో తిట్టించుకునే బదులు మన ప్రాంతంలో, మన జాగాలో, మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ తృప్తి వేరు. ఇప్పుడు బిజినెస్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రకాలు. లాభాపేక్ష ఉండాలి, సమాజ సేవ కూడా ఉపయోగపడాలి, సొసైటీకి కూడా వాల్యుయేషన్ రావాలి, ట్యాక్సేషన్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటేనే సఖ్యతమైన, సాంప్రదాయబద్ధమైన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. డెఫినెట్గా 4-5 ఇయర్స్లో ఇది బహుశా ది బెస్ట్ క్యాపిటల్ అవుతుంది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్, టాప్ 10లో ఉంటుందని నా అభిప్రాయం. ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి అనేది మా ఆకాంక్ష. ఆ క్రమంలోనే ప్లాన్డ్గా దీన్ని చేయడం జరుగుతోంది. ట్రాక్లెస్ ట్రైన్ కూడా ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఏ యూనిక్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇన్ రోజ్ గార్డెన్. ఎందుకంటే ఆ ట్రాక్ ఇప్పటి వరకు ట్రైన్ అంటే దానికి డీజిల్ ఇంజిను, దాని మీద ఈ చక్రాల మూతలు ఇవన్నీ రావటం జరుగుతుంది. అలాంటిది ఏమీ లేకుండా సౌండ్ ప్రూఫ్తో వస్తుంది. అండ్ ఇట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ వితౌట్ ఎనీ పొల్యూషన్ ఇన్ ద ఏరియా. ఖచ్చితంగా అలాంటి ట్రైన్ చైనాలో దానికి ఇప్పుడే స్థాపన జరిగింది. దానికి మేము ఆల్రెడీ వీఆర్ ఇన్ కాంటాక్టింగ్ దెమ్. అది ఇక్కడ సప్లై చేసి మన దాంట్లో ఇన్స్టాల్ చేయాలనేది, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి, సామర్థ్యాలు ఈ కంపెనీకి ఉన్నాయనేది మరో అంశం. రాజధాని కోసం 27,000 మంది రైతులు 34,000 ఎకరాలిచ్చారు. అక్కడ వివిధ రంగాలకు సంబంధించి 9 నగరాలు నిర్మిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా గరిష్టంగా 15 నిమిషాల్లో వెళ్లేలా రహదారుల అనుసంధానం జరుగుతోంది.